ఈసారి పంట బాగా పండింది. కూతురి పెళ్లి టయానికి పంట చేతికి వస్తుంది. ఏ లోటు లేకుండా కూతురి పెళ్లి ఘనంగా చేస్తాను. ఏమయ్యో భోంచేద్దురా. వస్తున్నా పద. ఏంటయ్యా మురిసిపోతున్నావు? నీకు తెలియదేంటే, కూతురి పెళ్లి దగ్గరలో పెట్టుకున్నావు అందుకే. అబ్బా అవునే, పొలం కాగితాలు తెమ్మన్నాను, తీసుకొచ్చావా? తీసుకొచ్చానయ్యా. అయినా అప్పిస్తాన్న వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడొచ్చు కదయ్యా. అది కాదే, ఇక్కడికి వస్తే పొలం కూడా చూసుకుంటారని. సర్లే కాని. రా రామయ్య. వచ్చారయ్యా. బాగానే ఉందంతా. ఇదేనారా పొలం? దీనికైనా అప్పడిగింది? అవునయ్యా. బాగా పండింది పంట. రండి అయ్యా, కూర్చోండి కూర్చోండి అయ్యా. ఆ ల్యాండ్ పేపర్స్ ఎవరా? ఇగోండి. ఇదిగోండి అయ్యా. రామయ్య, పంట బాగా పండించినట్టున్నావుగా. ఏంటయ్యా ఈ టైంలో ఇల్లు వచ్చారు? ఉండవే రామయ్య, ఈ సంవత్సరం కౌలు డబ్బులు పెంచుతున్నాను రా. కౌలు పెంచుతున్నావా? ఎందుకు? నేనేం నీ భూమిని కౌలు తీసుకోలేదుగా. నువ్వు పండిస్తున్న పంట నా భూమేరా. ఏంటయ్యా ఎకసకాలుగా ఉందా? నా భూమిని పట్టుకుని నీ భూమి అంటున్నావు? అప్పిచ్చే వాళ్ళ ముందు గొడవ పెట్టద్దు. ఇక నుంచి వెళ్ళిపోండి. నీతో గొడవ పడ్డానికి నాకేమన్నా పని లేదనుకున్నావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నీ భూమి పోయిన నెలే నా పేరు మీద రిజిస్టర్ అయిపోయింది. ఏంటి? సరిపోయింది సంబరం. అయ్యా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద నీ పేరు మీద అదేం లేదయ్యా. ఎరా రామయ్య, ఈ పనికిరాని పేపర్లు పట్టుకుని పొట్లాలు కట్టుకోవాలా? నీ సావు నువ్వు సావు. నా పొలం నా డాక్యుమెంట్. నా పొలం దగ్గరికి వచ్చి నీ పొలం అని చెప్తావా? నాది కాదని చెప్తావా? కేసు పెడతాను రా, అప్పుడు నీ సంగతి చెప్తాను. ఇవి జగనన్న పెట్టిన రూల్స్. ఇవి మీరేం పీకలేరు. రేపు మన పొలం చుట్టూ రాళ్ళు పాతిచ్చేయండి రా. మన చేను చుట్టూ కంచి వేస్తానంటున్నారేటయ్యా. ఉండు చెప్తా. ఇదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద వైసీపీ లాగేసుకున్నారు. పొద్దున్న వచ్చి కంచేశారు. ఏమైందిరా? మా తాతల కాలం నుంచి ఉన్న ఆస్తి సార్ ఇది. ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. మా పొలంలో ఎవరో కంచె వేశారంట అయ్యా. అయ్యా మీరే అలా అంటే ఎలా అయ్యా? ఉన్నది ఒకటే అయ్యా. ఏమయ్యా? అయ్యా అయ్యా లేవయ్యా, దెబ్బలు ఏమన్నా తగలనియా? మన లాయర్ దగ్గరికి వెళ్దాం. ఏమంటున్నాడు? అమ్మా ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటమ్మా. ఆ పొలంలోకి వచ్చి కంచె వేశారు. కంచె వేశారా? అవునమ్మా. వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టా? ఈ కేసులో కోర్టు లాయర్లు ఏమి చేయలేరమ్మా. మేము కూడా ఏం చేయలేం. మీరు కూడా మా వాళ్ళు కాదు. నువ్వు చెప్పమ్మా. ల్యాండ్ టైటిలింగ్ యాక్టా? పనవదమ్మా, ఎవరేం చేయలేరు. చాలా పెద్దోళ్ళు, పనవదు. లాయర్లు కోర్టులు ఎవరు ఏం చేయలేరు, పనవదు. ఎలాంటి ఇక్కడి నుంచి ల్యాండ్ రిజిస్టర్ తప్ప ఎవడు ఏం చేయలేడు. వాడు కూడా వైసీపీ వాడే. పండ ఇక్కడి నుంచి. మీ సావు మీ చావండి.
జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఇదే. ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడికి ఉన్న పూరి గుడిసె వరకు మీ భూములకు సంబంధించిన ప్రతి పత్రము జగన్ చేతిలోనే ఉంటుంది. నీకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి, తరతరాలుగా నీ బీరువాలో ఉన్న ఆస్తి, నీ భూమి. ఆ భూమి నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కసారి ఆలోచించు.